गणाधिपाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। Freshers party and farewell celebrations. Today we start one association. All of you aware of that? మీ అందరికీ తెలుసా మనం ఈరోజు ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాము. The education system mainly concentrated on the teaching centric. But after 2008, our Indian education system turned under the Washington Accord. So under the Washington Accord, we must and should follow the outcome-based education. So through the outcome-based education, every student must and should attain 3 types of the skills. The first one is the knowledge, the second one is the laboratory skill, the third one is the attitude skill. The knowledge skill is attained by all students by the regular courses. దట్ మీన్స్ మనం ఏవైతే కోర్సులు జరుగుతున్నాయో వాటి ద్వారా మనం అటైన్ అవుతాము. ల్యాబ్ స్కిల్స్, ద ల్యాబ్ స్కిల్స్ ఈజ్ అటైన్డ్ త్రూ ది ల్యాబొరేటరీస్, వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ కండక్టెడ్ బై ది కాలేజ్. బట్ ద సైకోమోటర్ స్కిల్స్, దట్ మీన్స్ ద బిహేవియర్ స్కిల్స్ ఓన్లీ అటైన్డ్ త్రూ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. సో దట్ వీఆర్ కండక్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ రెగ్యులర్లీ ఇన్ GVRNS College of Engineering and Technology. On this part, today we start one association. సో ఈ అసోసియేషన్ ఈరోజే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు నేమ్ అనేది, లోగో అనేది తెలియదు. ఈరోజు మనం నేమ్ అనేది శైలజ మేడం గారి దగ్గర అనౌన్స్ చేద్దాము. కాలేజీలో ఒక సెలబ్రేషన్ జరుపుతున్నప్పుడు తప్పనిసరిగా మనకు వచ్చినటువంటి గౌరవ అతిథుల్ని గౌరవించాలి, సన్మానించుకోవాలి. వాళ్ళు చెప్పేటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి మీరు డిప్లొమా విద్యార్థులుగా మీ బాధ్యతలు, మీరు ఎలా ఉండాలి, కాలేజీ మీకు ఇస్తున్నటువంటి సదుపాయాలని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మంచి భవిష్యత్తు కోసం ఆశపడాలి. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా కాలేజీ గురించి ఆలోచించాలి.
అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, అదేవిధంగా మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ అకేషన్ అనేటువంటిది మీకు ఆనందదాయకంగా ఉండాలని, లైఫ్ లాంగ్ ఇది ఒక అచీవ్మెంట్గా ఉండాలని, జీవరెండెస్ కళాశాలలో మీకు మేము ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా విద్యార్థులు మీ బాధ్యతలు మర్చిపోవద్దు. ఇలాంటి టైంలో మీరు చక్కగా మంచి యాక్టివిటీ చేయాలి. ఆనందపడాల్సిన రోజు ఆనందపడాలి, తప్పదు. ఎంజాయ్ చేసుకోవచ్చు, నష్టం లేదు. కానీ ఆ ఎంజాయ్మెంటు ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇతరులకి ఇబ్బంది కలగకుండా మనం ఎంతైనా ఆనందపడవచ్చు. కాబట్టి ఈ అకేషన్ సందర్భంగా నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మీరు చిన్నపిల్లలు కాబట్టి, టీనేజ్లో ఉన్నారు కాబట్టి చక్కగా మీ బాధ్యతలు నెరవేరుస్తారని, మంచి భవిష్యత్తు మీరు తీసుకుంటారని, అదేవిధంగా కాలేజీకి మంచి పేరు తెస్తారని, అదేవిధంగా మరి టీచర్స్ని, మరి అధ్యాపకులని, మరి కళాశాల మరి యాజమాన్యాన్ని కూడా మనం తప్పనిసరిగా గౌరవించి మరి ఈ కార్యక్రమంలో మీరు అభినందనీయులు కావాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిప్లొమా ప్రిన్సిపల్ గారికి, ఆర్గనైజర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. Last academic year, that is 21 and 22, we are the first place we are getting the good admission in Polytechnic among all the private engineering colleges in Guntur district. This is one of our achievement to support given by our honorable chairman ma'am and secretary ma'am and director ma'am and complete our team. This is our teamwork. Nowadays, diploma is very valuable. Why? Because the first diploma courses was started in 1944. To observe in any polytechnic college, all the faculties, they are having only diploma qualification. Why? Because in BTech, the first course in civil engineering, it was started in 1847, Thomas Engineering College in Roorkee. Now it is IIT Roorkee. But in our India, there is no awareness of BTech. That's why after completing the 10th class, everybody, they should join the Polytechnic, and government also, they were giving to the good jobs to the Polytechnic. So that means after completing your BTech, you are getting the good job. First of all, as a student, your aim is in your 3 years period, you should complete in your all subject with your good percentage. Already the 3rd year students, they went to the internship also. Dr. Kushal Kumar sir is encouraging all the students, and they are participating different types of the internships in various colleges. That is also we are happy. So at finally, all of you complete your subjects in time and you are getting the good job. Okay, thank you. GVRNS కళాశాల మన రాష్ట్ర స్థాయిలోనే అత్యున్నతమైనటువంటి సీట్లు ఫిలప్ చేసి ప్రముఖమైనటువంటి స్థానంలో నిలిచినందుగా మన యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియచెప్తున్నాను. వాటి కోసం కృషి చేసినటువంటి మన స్టాఫ్ టీం, ఎస్పెషల్లీ మన డైరెక్టర్ మ్యామ్ కరిమునిసా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా డిప్లొమాలో మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. మీరు మన కళాశాలలో చేరిన తర్వాత మీరు ఇప్పటికీ చేరిన ఈ నెల రోజుల్లో ఒక్కసారి మీ యొక్క స్టడీస్లో కానీ బిహేవియర్లో కానీ ఒక్కసారి మార్పును గమనించారా? ఏమైనా మార్పు ఉందా? ఏమైనా అచీవ్మెంట్ ఉందా లేదా? ఓకే, గుడ్. చాలామంది ఉందంటున్నారు, కొంతమంది మాట్లాడట్లేదు. మాట్లాడిన వాళ్ళకి చాలా పని ఉంది. వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, మీరు ఇక్కడ కాలేజీలో జాయిన్ అయింది మీరందరూ కూడా చదువుకొని ఉత్తీర్ణులై మంచి ప్రయోజకులు అవ్వటానికి, కేవలం ఎంటర్టైన్మెంట్కి మటుకు కాదు.
అది మటుకు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం లాంటిది, ఏమీ రాయనటువంటి పుస్తకం లాంటిది. అందులో ప్రతి పేజీ కూడా ఒక రోజులాగా మనం భావించాలి. ఇంతమంది జాయిన్ అయ్యారు, ఇది ఒకటైతే మన యాజమాన్యానికి ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఏంటి? మంచి రిజల్ట్ తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇంతమంది పిల్లల్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ మంచి రిజల్ట్ తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి రాష్ట్రంలోనే నెంబర్ 1గా మన కళాశాలను నిలబెట్టి మన గౌరవనీయులు క్రీస్తు శేషులు గంగినేని వెంకటేశ్వరరావు గారి ఆశయాలను మనం ముందుకు తీసుకువెళ్ళి ఆయనకు కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతో ఉపాధి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రంగాన్ని ఎంచుకొని రాష్ట్రంలో ఎన్నో కళాశాలలు ఉన్నప్పటికీ మన జీవీఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలను ఎంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి నూతన విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయమని, ఎంతో భవిష్యత్తు అనేది మీకు ముందుంది. ఆ భవిష్యత్తు కార్యాచరణానికి కావాల్సిన ప్రణాళిక కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మాకు మా యాజమాన్యానికి తగిన విధంగా ఏర్పాటు మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. మీకు డిప్లొమా సార్ ఇందాక చెప్పారు, ప్రిన్సిపాల్ సార్ అందరూ కూడా ముందున్నటువంటి భావి భవిష్యత్తులో డిప్లొమా విద్యార్థులకి చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆ ఉపాధి అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలంటే ముఖ్యంగా మీరు క్రమశిక్షణతో కూడినటువంటి అభ్యాసాన్ని కొనసాగించాలి. మిమ్మల్ని మీరు ముందుగా ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు ముందుగా గౌరవించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ బెస్ట్. మీరేంటంటే ఆకర్షణకు లోనవుతున్నారు, 4-5 కలుస్తున్నారు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఫస్ట్ ఇయర్స్ నుంచి ఫైనల్ ఇయర్స్ వరకు డిప్లొమా పాస్ కావటం చాలా కష్టమైనటువంటి విషయము. ఎందుకంటే మీరు 2 years 8th 9th క్లాస్ చదవకుండా డైరెక్ట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు కదా బ్యాచ్ మీరు ఫస్ట్ ఇయర్స్. సో కరోనా బ్యాచ్ విద్యార్థులు కళాశాలలో డైరెక్ట్గా చదవటం వేరు, ఆఫ్లైన్లో చదవటం వేరు, ఆన్లైన్లో చదవటం వేరు. మీరు ఆన్లైన్లో చదివి కళాశాలలో పొందవలసినటువంటి ప్రిన్సిపాల్ సార్ చెప్పారు 3 డొమైన్స్. కేవలం మీరు జ్ఞానం అనేటువంటి రంగాన్ని మాత్రమే అందిపుచ్చుకున్నారే తప్ప భావావేశ రంగాన్ని, అలాగే మానసిక రంగాన్ని, చలనాత్మక రంగం అని ఒకటి ఉంది, అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫంక్షన్ సార్ చెప్పారు. ఈ రెండు తెలియకుండా పెరిగినటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందిపుచ్చుకోకుండా వచ్చినటువంటి విద్యార్థులు మీరు. ఇకనైనా ఇక్కడ మీకు చాలామంది దాదాపు 10 మంది డాక్టరేట్లతోటి, మంచి సమర్థవంతులైనటువంటి అధ్యాపకులతోటి, ఏదో 1-2 తప్ప మిగతా అందరూ కూడా మా ఫీడ్బ్యాక్లో, మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లోనే మాకు తెలుస్తూ ఉంది, 1-2 తప్ప మిగతా అందరూ కూడా మంచి బోధన అందిస్తూ ఉన్నారు మీకు. వారు అందించేటటువంటి ఫలాలను మీరు అందిపించుకొని భావి భవిష్యత్తులో జీవీఆర్ కాలేజీలని రాష్ట్ర నలుమూలన వారి యొక్క అభివృద్ధిని, దాని ఖ్యాతిని రాష్ట్రం నలుమూలన వ్యాపించే విధంగా మీరు అభివృద్ధి చెందుతారని భావిస్తూ అందరికీ మరొకసారి హ్యాపీ ఫ్రెషర్స్ డే అండ్ ఫేర్వెల్ డే. Polytechnic students than BTech students. That is the importance of Polytechnic student. If you utilize time properly and complete all your subjects within the time, you have number of opportunities are there in government sectors as well as private sectors. Here the main drawback is the output is very low as compared to input. Number of students are joining Polytechnic, but only few students are going out. So, my sincere request to all the students, please complete your course within the time
and also get some technical knowledge. After that, you will get more opportunities are there. Nowadays, so many opportunities, plenty of opportunities for polytechnic students. So, that is my word. Please remember in your mind and put one goal and reach that goal, and definitely you will make success. And once again, happy farewell day and freshers day, and thank you for giving this opportunity. Today we gather here for celebrating our Freshers Day as well as Farewell Day. Here we are gathered for Diploma, Freshers and Farewell Day. But for the significance of Diploma and all, we have a plenty opportunity of opportunities out there. Inside of this, we have very technical paths available here. So if you completed this path, if you choose this path, means you have to achieve your goals by particular focus produced by our faculty members, and they will show the path to reach your goals. So if you completed your diploma and all, you have a very good plenty of opportunities. Like if you have opportunities in the Maharatnas and Navratnas. Do you know Maharatnas? What are they? Anyone? What are the Maharatnas? ONGC, NTPC, these are the Maharatnas. So what about Navratnas? HPCL, IOCL, these are the Navratnas. If you completed your diploma, you will have a very good opportunities outside there. So I hope you people are you completed your diploma successfully, and you reach your goals as well. Thank you for this opportunity, and once again, all the best to your bright future. Thank you. మన ఇండియన్ సిస్టంలో, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎర్లీ ఏజ్ అంటే 18 సంవత్సరాలకే మీకు డిప్లొమా కంప్లీట్ అవుద్ది. అంటే మీ ఏజ్ 18 సంవత్సరాలకే మీ డిప్లొమా కోర్స్ కంప్లీట్ అవుద్ది. అంత ఎర్లీ ఏజ్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న ఏకైక కోర్స్ ఒక డిప్లొమానే. ఇంజనీరింగ్లోకి వెళ్ళడానికి ఈజీ వే ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్, డిప్లొమాని ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా చదివితే వాళ్ళ లైఫ్కి అదొక సంజీవని. ఇంకా ఏ కోర్స్ చేసినా కూడా 18 ఇయర్స్కి జాబ్ అనేది అయితే రాదు ఎవరికి. లైఫ్కి సెటిల్మెంట్ అయినా, మీ గోల్స్కి అచీవ్ చేసుకోవాలనుకున్నా ఒక డిప్లొమా కోర్సును మాత్రం మీ ఇంట్రెస్ట్ తోటి ఈ 3 ఇయర్స్ కంప్లీట్గా చదవండి. మీ లైఫ్లో మాత్రం 100% బ్యూటిఫుల్గా ఉంటాయని నేను మీకు ప్రామిస్ చేస్తున్నా. First step, Papa. May, second step, May. Okay.
म्यूजिक को फ्लोर मूवमेंट వేద్దామా? వాట్ మాట్లేదు గీట్లేదు రాయా. ఏయ్ నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూస్ దుర్గారావు? Wow, nice. You, Chey, come. Super. Hey, what is this? అప్పుడు అయిపోయిందని
అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. पता है मैं कौन हूँ? शंकर, उस्ताद स्मार्ट शंकर। डीजे सुमन स्टाइल देखो नीचे ऊपर इश 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 माडे नाम बोले तो गली हडल डबल दिमाग उंदी इधर कर ले अपने नीचे नजर इश 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 माडे हैदराबाद शहर में छोटे साले चार मीनार चादर घाट अंता ना दे गिर 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 जैसे నీవచట కుశలమా నేనిచట కుశలమే ఎంత గాయమైన గాని నా మనసుకేమి కాదు పువ్వు సోకు నీ సోకు కంటేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది నా దేవిగా శివుడి అర్ధ భాగమై నాతోటి నిలుచుమా శుభ లాలి లాలి జో లాలి లాలి జో నా దేవి లాలి జో లాలి లాలి జో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే థ్యాంక్ యూ వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెలు చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు పూరిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్ని పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని చళ్ళు పలికే ఊసులు అందాలంది పల్లవించి ఆలపించే పాటలు Alicia, చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిజా హవేష
ఊరంతా ఆపినవే చిలి ఏ రంగుల కళ్ళతోనే వినవే నాని పన్నుతో కళ్ళకంటే పెట్టినవే 2-3 ఫౌజులకి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే చెప్పండోయ్ చెన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చెన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చెన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చన్సి గారు దగ్గరున్నా వాలీబాల్ ఆడుతున్నా వచ్చపోయే దారిలో నిన్నే చూస్తున్నా మీద బట్టలంటూ వీధిలో కూరలంటూ ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా బాత్రూమ్ లో నేను లవ్ పాడేసి నిన్ను టప్పడగొట్టే ట్రైలే వేసా నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి బుక్కని గట్టిగా ముద్దెట్టేసా పండోయ్ చిన్ని గారు ఏమంటోయ్ నాని గారు వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీది మాయా ఏందే మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగరు మోగి మాయా పోయిందో సోయా ఇట్లాంటివన్నీ తలవాటే లేదే అట్లాంటి నాకి తలవాత సలేందే ఉండే తడగుండే పిడిగుండే చడిసిందే నిన్ను చదవడమని తెగ పిలిచినదే ఇంకొంచెం పెంచరా ఏదో వింతరాగమే విన్నానా నాతో చిందులు కాలక్షేపం చేయరా చేయరా కూడా అంబరిపేట మల్లెపల్లి మలకపేట తిల్లు అన్న డీజే పెట్టే టిల్లా టిల్లా మల్లేసన్న దాట్ల పన్ను గాని బరట్ల తిల్లు అన్న దిగిందంటే కించక్ కించక్ దుంకారా తిల్లు పేరు ఇస్తాయే వేరు సొక్కేమో ఇరంటిరు కొట్టని తిల్లు మారా పానీయద మీద ఉండేటి ఘమఘమ గంధాలు సందా మామయ్యలో నా రైక మూడి మీద రాలిన సాలయ్య రంగా రామయ్యలో పాని నడుముకు ఉండేటి బిళ్ళల ములతాడు సందా మామయ్యలో నా పట్టు కుచ్చుల కోక కంటిన సాలయ్య రంగా రామయ్యలో నచ్చగాను అలా సంకినాల డీజే కొట్టు డీజే Ismail Shankar
సిలక 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 ఇది సిటరాగి సిలక పిలక 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 పెట్టుకోరా సురక గిరక 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 ఇది సెలమాయి గిరక ఉరక 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 సొట బుక్కే కొరక చిల్లెలమ్మ సిట్ట చిల్లెలమ్మ పిట్ట చిల్లెలమ్మ సిట్ట నిజేల సుట్ట పోలీసులు పొలిటీషియన్లు అందరూ వచ్చిండారు పార్టీకి అన్ని కోట్ల సరుకు కాపాడేసరికి ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా 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 తెల్ల తెల్లకుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు తెల్ల నల్లకుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు నీకు అందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా ఎత్తుకుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురుసాకుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు ఎత్తు కాదు కురుసా కాదు నీకో సత్యం చెబుతాను అందిన ద్రాక్ష తీపి నీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా 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 అమ్మవా స్వర్ణ శివరించే స్వర్ణ శివరించే స్వర్ణ శివరించే నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా తండాలు ఆ జమ్మ చెవుడు చెప్పున్నాడు
అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎత్తిచ్చిన నీ త్యాగాలనే మెచ్చునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా నడిచేటి కోవెలా నీ వేలే 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపత్తి అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా జాగారాలు పిల్లల సుఖమే మెటహారాలు పగలన రాత్రిన జాగారాలు పిల్లల సుఖమే మెటహారాలు దీపముల కాలి వెలుగే పంచేను పసి నవ్వులే చూసి బాధే మరిచేను నడిచే 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎత్తిచ్చిన నీ త్యాగాలనే మెచ్చునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా నడిచేటి కోవెలా నీ వేలే జీవీరెడ్డిస్ కళాశాలలో మీకు జరిగినటువంటి మరి ఇన్సిడెంట్లు మీకు చాలా ఉన్నాయి. మరి మీకు ఎప్పుడు కూడా కాలేజీని మరవకుండా కాలేజీ అభివృద్ధి కోసం, కాలేజీ మేలు కోసం, కాలేజీని మంచి పేరు తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి డిప్లొమా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కుశల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు టీవీ2 న్యూస్. ఈరోజు జీవీఆర్ఎండ్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ మేడం షేక్ కరీమున్ గారితో మనం లైవ్లో ఉన్నాం. ఈరోజు ఆ కాలేజీ డిప్లొమా ఫేర్వెల్ పార్టీ చాలా గ్రాండ్గా నిర్వహించారు. దాని గురించి ఒకసారి మేడం గారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. టీవీ2 వాళ్ళు మా ఈ ఫేర్వెల్ ఫంక్షన్కి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం జరిగేటువంటి మా కాలేజీలో నిర్వహించబడే ప్రతి వార్షికోత్సవానికి మీ యొక్క ప్రోత్సాహంతో మా కాలేజీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నటువంటి మీ టీవీ2 ఛానల్ వారికి, మేనేజ్మెంట్ అందరికి కూడా మా కాలేజీ యాజమాన్యం తరఫున, స్టాఫ్ తరఫున, మా స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఏ కాలేజీలు అయినా సరే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఏమైనా చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి అన్నీ విరమించుకుంటున్నారు. అలాంటిది మన కాలేజీలో డిప్లొమాకి కూడా ఫేర్వెల్ పార్టీ కండక్ట్ చేస్తారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం? ఫేర్వెల్ పార్టీ అనేది కరికులంలోనే ఒక పార్ట్ సార్. కరికులర్ యాక్టివిటీస్ అనేవి ప్రతి కళాశాలలో తప్పకుండా నిర్వహించబడాలనేది గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఒక భాగం అండి. ఏఐసిటి వారు కానివ్వండి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్లో కూడా ఈ కరికులర్ యాక్టివిటీస్కి ఇంత శాతం అని మనకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే పిల్లలు మోరల్ వాల్యూస్ నేర్చుకోవాలన్నా, రేపు సమాజంలో వాళ్ళు బయటికి వెళ్ళి మంచి పౌరులుగా ఎదగాలన్నా ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనేది ఇక్కడి నుంచి అనుభవంతోనే వాళ్ళ ఇంట్లో రేపు కుటుంబంలోనైతేనేమి, సమాజంలో అయితేనేమి, ఇంకే అకేషన్స్ అయినా కూడా వాళ్ళు నిర్వహించడానికి కావాల్సిన అనుభవాన్ని ఇక్కడ
మనం నేర్పించి వాళ్ళని బయటికి భావి పౌరులుగా పంపుతూ ఉన్నాము. కాబట్టి ఈ ఎంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ చదువుతో పాటు జ్ఞానంతో పాటు వాళ్ళకి కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత అనేది ఈ రోజుల్లో ఎంతైనా ఉందండి. అది అన్ని విద్యా కమిషన్లు అయితేనేమి, నూతన విద్యా విధానం అయితేనేమి అన్నీ కూడా ఎక్కువ ప్రయారిటీ కో కరికులర్ యాక్టివిటీస్కి ఇవ్వటం జరుగుతుంది సార్. ఆ ప్రమేయంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. టీవీఆర్ఎండ్ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్తో పాటు డిప్లొమా కోర్సులు కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు అన్ని యాక్టివిటీస్ కాలేజీలో నడిపిస్తున్నారు.